డాడీ చెల్లికైతే బజార్‌కి పంపించారు. సో, నేను చెల్లితో పాటు వెళ్ళామాట. మిడిల్‌లో ఉన్న చేపలు ముల్లులు ఉండవంట దానికి. సో, నాకు మా డాడీకి, లియాన్స్‌కి ఫేవరెట్ చేపలంటే. సో, ఇంక ఇంటికి వచ్చేసాము. మా చెల్లి ఆనియన్స్ కట్ చేసి ఇచ్చింది. అదుర్స్ ఇలా కట్ చేసి ఇస్తే ఎంత వంటైనా ఇష్టంగా చేయాలనిపిస్తే ఇంట్రెస్ట్ వస్తది. సో, అంత నీట్‌గా కట్ చేసి ఇచ్చింది. జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడుకున్నా. ఈలోపు ఉప్పేసేసి మగ్గిచ్చేసామాట. బాగా ఫ్రై అయిపోయింది. అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్ అయితే ఏసాను. అండ్ అన్ని మసాలాలు ఏసి టేస్ట్ ఎలా అయినా వస్తది. కొంచెం న్యాచురల్‌గా చేస్తే అసలు ఆ టేస్ట్ డిఫరెంట్. అంటే మసాలాలు ఏసే టేస్ట్ కన్నా జస్ట్ న్యాచురల్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో చేస్తే ఇంకా డిఫరెంట్‌గా ఉంటది. సో, అది చెప్పుకుంటున్నమాట. అండ్ ఒకటి చెప్పాలి, ప్రతిసారి మేము వచ్చినప్పుడు మా అమ్మ అసలు ఎందుకు తిరుగుతుందో తెలీదు. ఇటు అటు తిరుగుతుంది సంతోషంకి, చెప్పదు బయటికి. ఇటు అటు తిరుగుతూ ఉంటుందన్నమాట. సో, మా డాడీ ఈరోజు అడిగారు, ఎందుకు అలా తిరుగుతున్నావు, దగ్గర కూర్చోవచ్చు కదా అంటే మా అమ్మ దగ్గర ఆన్సర్ ఉండదు. అండ్ కట్ చేస్తుంది కదా అని టమాటోస్ తీసుకెళ్ళి కొంచెం చికెన్కి చేపలు కూడా కట్ చేసి అంటే పాపం నీట్గా కట్ చేసి ఇచ్చింది. అండ్ చికెన్కి కూడా ఆనియన్స్ కట్ చేసింది అనమాట. సో, ఇలా కట్ చేసిన వాళ్ళు ఉంటే హ్యాపీగా వండుకోవచ్చు. అండ్ ఇది వేపుకుంటున్నాను. ఇంకొక సైడ్ చికెన్ ప్రిపరేషన్ కూడా అవుతుంది. జస్ట్ నేను ఫిష్ ప్రిపరేషన్దే తీసాను. సో, అమ్మ డాడీతో వీక్లీ వన్స్ అయినా నేను ఈ మధ్యన వస్తున్నా. ఎందుకంటే మా అమ్మకి హెల్త్ బాగోట్లేదు. ఆపరేషన్ మళ్ళీ కుట్లేశారు కదా! సో, అందుకని చెప్పేసి మా అమ్మ అలా డల్‌గా ఫీల్ అవుతుంది. అందుకని చెప్పేసి వస్తున్నమాట వీక్లీ వన్స్ అప్పుడప్పుడు చూడడానికి. అండ్ నెక్స్ట్ ఇందులో కారం అయితే వేసేసుకున్నాను. సో, నేను ఒక సైడ్ నుంచి ప్రిపేర్ నేను చేసుకుంటున్నా. నా వీడియో నేను తీసుకుంటున్నా. మా అమ్మ కూడా మధ్య మధ్యలో హెల్ప్ చేసిందన్నమాట. ఇంకా వీడియోస్ వస్తాయి. సో, వాటిలకి హెల్ప్ చేసింది మా అమ్మ. అండ్ ఒక్కటైతే చెప్పాలనుకుంటున్నా. ఇది ప్రతి ఆడపిల్లకి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మా డాడీ, మా అమ్మ, మా చెల్లి ఎప్పుడు నేను వెళ్ళి వండినా కూడా మా చెల్లి అయితే బాగుంటే బాగుంది, బాగోకపోతే బాగోలేదని చెప్తుంది. ఇలా అలా ఇది తక్కువైందని. మా డాడీ, మా అమ్మ మాత్రం జస్ట్ ఉప్పు తక్కువైందని చెప్తారు కానీ ఈవెన్ ఎక్కువైనా కూడా అస్సలు చెప్పరు. చాలా బాగుంది, చాలా బాగుంది. మా డాడీ అయితే బాగుంది, చాలా బాగుంది. మా అమ్మ అయితే భలే ఉందని చెప్తుంది. అసలు ఏటో అర్థం కాదు. ఇంకా చేపలు అయితే వేసేసుకున్నాను. సో, ఇంక ఇది సెట్ చేసుకోవాలి కదా! చేపలు వేసుకున్నాక అండ్ సెట్ చేసుకుంటున్నాను. అండ్ ఆల్మోస్ట్ చెప్పా కదా లాస్ట్ టైం వీడియోస్లో నాకు కూడా అన్ని వంటలు వచ్చని చెప్పేసి. అండ్ ఇక నుంచి నేను కూడా కొన్ని కొన్ని కుకింగ్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నా విత్ ఓవెన్తో ఫైటింగ్ అనమాట. సో, ఇంకా స్టార్ట్ అయింది. వర్షం పడుతుందేమో అనుకున్నాం. కొన్ని బట్టలు కూడా మా అమ్మ ఉతికి పెడుతుందన్నమాట. సో, బాగోపోయినా అన్ని పనులు చేస్తుంది. అందుకనే వీక్లీ వన్స్ కొంచెం మా అమ్మ కోసం వస్తున్నానమాట. అండ్ ఈలోపు నేను కర్రీ అంతా అయిపోయింది. ఇంకా మిడిల్లోకి వచ్చింది. సో, మా అమ్మని టేస్ట్ చూడమంటే ఇలా చూసి ఇలా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. సబ్స్క్రైబ్.